నాగార్జున అఖిల్ మధ్య గ్యాప్ వచ్చిందా? ఇద్దరి మధ్య అఖిల్ సినిమా దూరం పెంచిందా? అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఈ తండ్రి కొడుకులకు అస్సలు పడడం లేదట. ఇద్దరు ఎదురైతే అక్కడ వాతావరణం గంభీరంగా మారిపోతోందట. అఖిల్ సినిమా వాయిదా వేసినప్పటి నుంచి ఈ తండ్రి కొడుకులకు పడడం లేదని తెలుస్తోంది. అఖిల్ ఎలాగైనా ఈ సినిమాని పండక్కి విడుదల చేయాలని పట్టుబట్టాడని, అయితే నాగ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అసలు వినాయక్ తో సినిమా చేయడానికి నాగ్ హాఫ్ హార్టెడ్ గా అంగీకరించాడని, అందుకే ముందు నుంచి నాగ్కి ఈ సినిమాపై పాజిటివ్ ఫీలింగ్ లేదని తెలుస్తోంది. సోషియో ఫ్యాంటసీ కథలంటే నాగ్కి ఎంత మాత్రం ఇష్టం లేదట. అయినా అలాంటి కథను ఎంచుకోవడంతో వినాయక్ ని నాగ్ దూరం పెట్టాడట. సెట్ కి 1-2 సార్లు మాత్రమే వెళ్ళాడట. 15 రోజుల క్రితం అఖిల్ సినిమాను చూసిన నాగ్ వినాయక్ ని పిలిచి గట్టిగా క్లాస్ పీకాడట. కనీసం 6-7 సన్నివేశాల్ని రీషూట్ చేయాలన్నాడట. ఇప్పటికిప్పుడు ఆ సీన్లు రీషూట్ చేయాలంటే కష్టమని వినాయక్ చెప్పాడట. దాంతో ఈ సినిమాని వాయిదా వేయాల్సి వచ్చిందని టాక్. నవంబర్ 11న ఈ సినిమాని విడుదల చేద్దాము అని అనుకున్నారు. అయితే ఇప్పట్లో అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే సంక్రాంతికి విడుదల చేద్దాము అని చూస్తున్నారు. అంటే అఖిల్ సినిమా సంక్రాంతి వరకు రాదన్నమాట. ఈలోగా అయినా ఈ తండ్రి కొడుకులు ఒకటవుతారేమో చూడాలి.